తాజాంశాన్ని చూస్తున్నాం. సీనియర్ ఐఏఎస్ల కమిటీని కలిసేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు సచివాలయానికి చేరుకున్నారు. తమ డిమాండ్లు సమస్యలను కమిటీకి వివరించనున్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ జేఏసీ నేతలంతా కూడా సచివాలయానికి చేరుకున్నారు. జేఏసీ చైర్మన్ వెంకన్నతో పాటు వైస్ చైర్మన్ థామస్ రెడ్డి వాళ్ళతో పాటు 6 యూనియన్లకు సంబంధించినటువంటి నేతలంతా కూడా కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి సమస్యలపై చర్చించేందుకైతే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్తో పాటు ఆర్థిక ప్రత్యేక కార్యదర్శిని కూడా ఈ చర్చల్లో పాల్గొంటారు. ఆయనతో పాటు లేబర్ కమిషన్కు సంబంధించినటువంటి ఒక సభ్యుడు, వాళ్ళతో పాటు ఆర్టీసీ ఎండీ కూడా ఇందులో ఒక కీలక సభ్యులుగా వ్యవహరిస్తారు. మొత్తం 4 సభ్యులతో సంబంధించినటువంటి కమిటీ అయితే ఈ చర్చలు జరిపేందుకైతే సిద్ధమైంది. ముఖ్యంగా ఆర్టీసీ జేఏసీ ఎన్ని డిమాండ్లు పెట్టింది, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, అంశాల వారీగా వీళ్ళంతా కూడా చర్చించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే 31 అంశాల మీద అయితే ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. అందులో ముఖ్యమైనవి దాదాపు 12 వరకు మాత్రమే ఉన్నాయి అంటున్నారు. అందులో కీలకమైనవి అయితే 3 మాత్రమే ఉన్నాయి. అవి ఒకటైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, రెండవదైతే కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి, మూడవదైతే పీఆర్సీకి సంబంధించిన అంశాన్ని తక్షణమే తేల్చాలి. ఈ 3 అంశాలు అయితే ఖచ్చితంగా నెరవేర్చాలని కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు ఉదయం నుంచి కూడా చెప్తున్నారు. ఉదయం ఆర్టీసీ జేఏసీ నేతలంతా కలిపి ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల వారీగా చర్చించుకున్నారు. ఆ తర్వాత ఉదయం మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ ఆర్టీసీ ఎండీతో పాటు ఈడీలతో పాటు ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత బస్ భవన్లో కూడా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈడీలతో పాటు ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి సీన్ ఎగ్జాక్ట్లీ మనం ఉన్నటువంటి సెక్రటరేట్ దగ్గరికి మారింది. సెక్రటరేట్లో అయితే ఐఏఎస్ కమిటీల సభ్యులంతా కూడా ఒక ఈ అంశాల మీద చర్చించేందుకైతే జేఏసీని అయితే పిలిపించారు. అయితే ముఖ్యంగా ఇందులో ఆర్థిక అంశాలు ఏమున్నాయి, ఆర్థికంగా భారం పడని అంశాలు ఏమున్నాయి అని 2 విభాగాలుగా విభజించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు ఆర్టీసీ జేఏసీ నేతలు కోరుతున్నటువంటి సమస్యలు తక్షణమే పరిష్కరించాల్సినటువంటి అంశాలు, తక్షణమే పరిశీలించాల్సినటువంటి అంశాలు ఎన్ని ఉన్నాయి ఈ 12 అంశాల్లో. అయితే వాటిని కొంత జాప్యంతో కూడా నెరవేర్చాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనంకు సంబంధించి గత ప్రభుత్వం కూడా ఒక విలీనంకు సంబంధించినటువంటి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ కూడా ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా కూడా విలీన ప్రక్రియ జరుగుతుందని కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి సమ్మెకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒక ప్రకటన రూపంలో విడుదల చేశారు. ఆయన కూడా స్వయంగా మాట్లాడారు, సమ్మెకు వెళ్ళొద్దు, ఎందుకంటే దాదాపు 60 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల్లో నడుస్తుంది. ఇటువంటి సమయంలో ఒక గుదిబండల సమ్మె చేస్తే ఆర్టీసీకి ఆర్థికంగా నష్టం వాటిల్లే అంశాలు ఉన్నాయని సర్ది చెప్పే ప్రయత్నం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కూడా ఆర్టీసీ జేఏసీ నేతలతో పొన్నం ప్రభాకర్తో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా చర్చలకు పిలిచారు. మరి చర్చల్లో ఏ అంశాలని ఈ కమిటీ ముందుకు తీసుకొస్తారు, కమిటీ ఏ అంశాలకు హామీ ఇస్తుంది, లేదంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల మీద ఏమన్నా కాలయాపన అంటే కొంత జాప్యం చేస్తూ టైం బాండ్ లిమిట్ పెడుతూ ఏదన్నా వాళ్ళకి హామీలు ఇస్తారా, లేదంటే జేఏసీ నేతలు అందుకు ఒప్పుకుంటారా అనే అంశాలు అయితే మరికొద్దిసేపట్లో అయితే తేలే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కొద్దిసేపటి క్రితం అయితే జేఏసీ నేతలు అయితే సచివాలయానికి అయితే చేరుకున్నారు. కమిటీ మరికొద్దిసేపట్లోనే భేటీ కానుంది. భేటీలో ఏ అంశాలు అయితే వాళ్ళు పరిశీలిస్తారనేది అయితే మరికొద్ది క్షణాల్లోనే తేలే అవకాశాలు అయితే కనబడుతున్నాయి.